హలో గైస్, వెల్కమ్ టు శివారెడ్డి లాజిక్స్. ఓకే, మన లాస్ట్ ఎపిసోడ్ 25th ఎపిసోడ్లో చిన్న ఎక్సర్సైజ్ అనేది ఇచ్చాము. ఏంటి అంటే ఫుట్బాల్ డే అండ్ బాస్కెట్బాల్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు అని వర్క్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ ఫుట్బాల్ డే వచ్చేసి December 10th వచ్చేసి సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ బాస్కెట్బాల్ వచ్చేసి December 21st వచ్చేసి బాస్కెట్బాల్ డే అనేది సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఈ 26th ఎపిసోడ్లో వచ్చేసి మనం జనవరి మంత్లో ఏవైతే ఇంపార్టెంట్ ఈవెంట్స్ జరిగాయో అవన్నీ ఒకసారి డిస్కస్ చేద్దామండి. జనవరి అనగానే మనకి ఫస్ట్ గుర్తుండాల్సింది ఏంటమ్మా అంటే ఇట్స్ అ బిగినింగ్ ఆఫ్ న్యూ క్యాలెండర్ ఇయర్, న్యూ ఇయర్ అని కూడా చెప్పుకుంటాం. అయితే ఇన్ జనరల్గా ఫాలో అయ్యే క్యాలెండర్ ఏంటమ్మంటే జార్జియన్ క్యాలెండర్ అని పిలవడం అయితే జరుగుతుంది. బట్ ఇండియాకి కూడా అఫీషియల్ ఒక క్యాలెండర్ అనేది ఉంది. ఏ ఇయర్లో తీసుకొచ్చామా అంటే 1957లో అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. దీన్ని సెకా ఎరా క్యాలెండర్ అని పిలవడం అయితే జరుగుతుంది. అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ లోకల్గా తీసుకుంటే మనకి చాలా క్యాలెండర్స్ ఉన్నాయి. సెకా క్యాలెండర్ అనేది మెయిన్గా తీసుకుంటే బేస్డ్ ఆన్ సోలార్ క్యాలెండర్ అని కూడా చెప్తాం. అంటే మనకి సన్ బేస్ చేసుకొని ఆ క్యాలెండర్ అనేది డిజైన్ చేయడం అయితే జరుగుతుంది. అయితే ఈ సెకాలా క్యాలెండర్లో ఎన్ని డేస్ ఉన్నాయి? 365 డేస్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. లీప్ ఇయర్ అయితే 366 డేస్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. అలాగానే మనకి ముస్లిమ్స్ కూడా ఒక అఫీషియల్ క్యాలెండర్ అనేది ఉందమ్మా. దాన్ని హిజ్రా క్యాలెండర్ అని కూడా పిలవడం అయితే జరుగుతుంది. ఆ క్యాలెండర్ మెయిన్గా బేస్ చేసుకొని దేని బేస్ చేసుకున్నాం అంటే బేస్డ్ ఆన్ మూన్, దాన్ని లూనార్ క్యాలెండర్ అని పిలవడం అయితే జరుగుతుంది. లూనార్ క్యాలెండర్లో ఫస్ట్ మంత్ ఏంటమ్మా అంటే మొహరం అని చెప్పుకోవచ్చు. ఈ లూనార్ క్యాలెండర్లో టోటల్ ఎన్ని డేస్ ఉంటాయమ్మా అంటే 354 డేస్ అనేవి ఉండడం అయితే జరుగుతుంది. ఇన్ కేస్ లీప్ ఇయర్ అయితే 355 డేస్ అనేవి ఉండడం అయితే జరుగుతుంది. ఆ క్యాలెండర్స్ అనేవి ఒకసారి గుర్తుపెట్టుకోండి. అండ్ జనవరి 1st వచ్చేసి ఏంటమ్మా అంటే మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ DRDO. ఓకేనా, DRDO ఫామ్ అయింది కూడా ఎప్పుడమ్మా అంటే మనకి జనవరి 1st వచ్చేసి ఫౌండేషన్ డే అని కూడా చెప్పుకోవచ్చు. అదే జనవరి 1st రోజు ఏంటమ్మా అంటే మహారాష్ట్ర అండ్ గుజరాత్ స్టేట్స్ ఫార్మేషన్ ఇయర్స్ అని కూడా గుర్తుపెట్టుకోండి. మహారాష్ట్ర అండ్ గుజరాత్ వచ్చేసి ఎప్పుడు ఫామ్ అంటే జనవరి 1st రోజే న్యూ స్టేట్స్ కింద అనేది ఫామ్ అవ్వడం అయితే జరిగింది. అది కూడా ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఓకే ఇక్కడ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఓకే, విచ్ లాంచ్ వెహికల్ వాజ్ యూజ్డ్ టు లాంచ్ ఎక్స్పోసాట్. ఎక్స్పోసాట్ అనేది మనం డిస్కస్ చేసిందే. ఈ ఎక్స్పోసాట్ అనేది ఏంటి అంటే మనకు వచ్చేసి ఏంటమ్మా అంటే ఎక్స్రేస్ అనే వాటిని స్పేస్లో స్టడీ చేయడం కోసం, బ్లాక్ హోల్స్ని స్టడీ చేయడం కోసం, యాజ్ వెల్ యాజ్ గెలాక్సీని స్టడీ చేయడం కోసం మనకి ఇస్రో లాంచ్ చేసిందే ఏంటమ్మా అంటే ఎక్స్పోసాట్ అని చెప్పొచ్చు. ఈ ఎక్స్పోసాట్ ఎప్పుడు లాంచ్ చేశారు? 1st of January రోజు లాంచ్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏం అడుగుతున్నారు? లాంచ్ వెహికల్ నేమ్ ఏంటి అంటున్నారు. అయితే మనకి శాటిలైట్స్కి సంబంధించి లాంచ్ వెహికల్స్ అనేది మనం డిస్కస్ చేసాం. అయితే ఎక్స్పోసాట్ అనేది ఏ లాంచ్ వెహికల్ అంటున్నారు? ఏంటమ్మా అంటే మనకి PSLV C-57, C-58, 56 ఆర్ 50 అంటున్నారు. ఏంటమ్మా అంటే PSLV C-58ని యూజ్ చేసుకొని మనకి ఈ ఎక్స్పోసాట్ అనేది లాంచ్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా ఎప్పుడు లాంచ్ చేశారు? 1st of January రోజు లాంచ్ చేయడం అయితే జరిగింది. ఎవరు లాంచ్ చేశారమ్మా అంటే ఇస్రో. ఓకేనా, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనేది లాంచ్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, మీకు ఇస్రో అనగానే ఫస్ట్ గుర్తుండాల్సింది ఏంటి? ఇస్రో లేనప్పుడు మనకి ఏంటమ్మా అంటే ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ ది స్పేస్ రీసెర్చ్ అని ఒక ఆర్గనైజేషన్ అనేది 1962లో అనేది క్రియేట్ చేయడం అయితే జరిగింది. ఈ 1962లో క్రియేట్ చేసినప్పుడు నీ ఏ డివిజన్ కింద ఇచ్చారమ్మా అంటే మనకు వచ్చేసి ఓకేనా డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కింద అనేది వాళ్ళు క్రియేట్ చేయడం అయితే జరిగింది. అయితే విక్రమ్ సారాభాయ్ గారు ఏం చేశారు అంటే స్పేస్కి సంబంధించి సపరేట్ మిషన్ అనేది ఒకటి ఉండాలి అని డిమాండ్ చేయడంతో మనకి ఏంటమ్మా అంటే 15th August 1969లో వచ్చేసి అఫీషియల్గా ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనేది డిజైన్ చేయడం అయితే జరిగింది. విక్రమ్ సారాభాయ్ గారిని వచ్చేసి మనము ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే, దీనికి సంబంధించి ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మా. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పోసాట్ ఏంటమ్మా అంటే మనకు వచ్చేసి ఎవరు లాంచ్ చేశారు? ఇస్రో అనేది లాంచ్ చేయడం అయితే జరిగింది. ఇది మెయిన్గా తీసుకుంటే ఎక్స్పోసాట్ స్టాండ్స్ ఫర్ ది ఎక్స్రే పోలర్ మీటర్ శాటిలైట్. ఓకేనా, ఈ ఎక్స్రేస్ అనేది ఇందులో యూజ్ చేయడం అయితే జరిగింది. దేనికంట? బ్లాక్ హోల్స్ని స్టడీ చేయడం కోసం అండ్ గెలాక్సీస్ని స్టడీ చేయడం కోసం అండ్ రేడియేషన్ అనేది స్టడీ చేయడం కోసం అనేది దీన్ని లాంచ్ చేయడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్
లాంచ్డ్ ఎప్పుడమ్మా అంటే PSLV C58. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, లాంచ్ వెహికల్స్ వచ్చినప్పుడు PSLVని థర్డ్ జనరేషన్ ఆఫ్ లాంచ్ వెహికల్స్ అని పిలవడం అయితే జరుగుతుంది. అయితే ఈ థర్డ్ జనరేషన్లో స్పెషాలిటీ ఏంటి, ఫస్ట్ టైం ఓకేనా లిక్విడ్ ప్రొపలెంట్ అనేది యూజ్ చేయడం అయితే జరిగింది. PSLVని ఇంకా ఏమంటారు, వర్క్ హార్స్ ఆఫ్ ఇస్రో అని కూడా పిలవడం అయితే జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ PSLVలో వచ్చేసి సక్సెస్ రేట్ అనేది ఇండియాకి చాలా హైగా ఉంది. చంద్రయాన్ 1 కూడా ఫస్ట్ టైం వచ్చేసి ఈ PSLVని యూజ్ చేయడం అయితే జరిగింది. అయితే ఇండియా టెస్ట్ చేసిన ఫస్ట్ శాటిలైట్ పేరు ఏంటమ్మా అంటే ఆర్యభట్ట. ఓకేనా, ఏంటి ఆర్యభట్ట అనేది ఇండియా లాంచ్ చేసిన ఫస్ట్ శాటిలైట్. కాకపోతే ఇది ఎవరి హెల్ప్ తీసుకొని లాంచ్ చేసాం, రష్యా హెల్ప్ తీసుకొని లాంచ్ చేయడం అయితే జరిగింది. అయితే ఇండిజినియస్లీ అంటే స్వతహాగా భారతదేశం అనేది ఒక లాంచ్ వెహికల్ యూజ్ చేసి లాంచ్ చేసిన శాటిలైట్ పేరేంటి అంటారు. అప్పుడేంటమ్మా అంటే రోహిణి అని పేరేంటి, రోహిణి శాటిలైట్ అనేది మొట్టమొదటిసారిగా భారతదేశం తయారు చేసిన లాంచ్ వెహికల్ యూజ్ చేసి లాంచ్ చేసిన శాటిలైట్ పేరు రోహిణి. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఫస్ట్ లాంచ్ చేసింది ఏంటి, ఆర్యభట్ట. ఎవరి హెల్ప్ తీసుకున్నాం, రష్యా హెల్ప్ అనేది తీసుకోవడం అయితే జరిగింది. ఓకేనా, దానికి సంబంధించి ఒకసారి PSLV C58 అనేది ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటమ్మా అంటే రాజస్థాన్ స్టేట్కి సంబంధించి మనకు వచ్చేసి రీసెంట్గా వచ్చేసి యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ఎవరైతే తాత్కాలిక న్యాయమూర్తి ఉంటారో హైకోర్టుకి, అతన్నే ఏం చేశారమ్మా అంటే హీ బికమ్స్ యాజ్ ది చీఫ్ జస్టిస్ ఆఫ్ రాజస్థాన్ హైకోర్టుకి అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఎవరమ్మా అంటే మనకు వచ్చేసి MM శ్రీవాస్తవ. ఓకే, MM శ్రీవాస్తవ గారిని నియమించడం అయితే జరిగింది. ఏమని నియమించారంట, రాజస్థాన్ స్టేట్కి గాను ఓకేనా హైకోర్టుకి చీఫ్ జస్టిస్గా నియమించడం అయితే జరిగింది. అంతకుముందు ఆయన ఏంటి, తాత్కాలికంగా వచ్చేసి ఏంటమ్మా అంటే హైకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా వర్క్ చేయడం అయితే జరుగుతుంది. ఎప్పుడైనా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా, హైకోర్ట్స్ అంటే ఆర్టికల్స్, మనందరం కూడా ఆర్టికల్స్ డిఫికల్ట్స్ అనుకుంటాం. ఆర్టికల్ 214 to 231 వరకు వచ్చేసి ఈ హైకోర్ట్స్ గురించి అనేది పార్ట్ 6 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో డిస్కస్ చేయడం అయితే జరిగింది. ఈ హైకోర్ట్ జడ్జెస్ని ఎవరు అపాయింట్ చేస్తారు, ఎవరు నియమిస్తారు అంటే ద కరెక్ట్ ఆన్సర్ ఏంటమ్మా అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రాష్ట్రపతి గారు హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తుల్ని నియమించడం అయితే జరుగుతుంది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మరి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తులు అన్నారు కదా ఇక్కడ, ఓకేనా, అంతకుముందు ఆయన ఏంటి టెంపరీగా యాక్టింగ్ చీఫ్ జస్టిస్గా వర్క్ చేశారు. అతన్ని కూడా ఎవరు అపాయింట్ చేస్తారు, అగైన్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఏ ఆర్టికల్ యూజ్ చేసుకొని, ఆర్టికల్ 223 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ యూజ్ చేసుకొని ఆయన్ని యాక్టింగ్ చీఫ్ జస్టిస్గా అపాయింట్ చేయడం అయితే జరుగుతుంది. అయితే నార్మల్గా చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టుని ఏ ఆర్టికల్ యూజ్ చేసుకొని అపాయింట్ చేశారమ్మా అంటే ఆర్టికల్ 217 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ బేస్ చేసుకొని ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ అపాయింట్ ది హైకోర్ట్ జడ్జెస్ ఆర్ హైకోర్ట్ చీఫ్ జస్టిస్. అది కూడా గుర్తుపెట్టుకోండి. వీళ్ళందరినీ కూడా ఎలాంటి సిస్టమ్ నుంచి అపాయింట్ చేస్తారమ్మా అంటే మనకి కొలీజియం సిస్టమ్ అంటే సీనియారిటీ అని గుర్తుపెట్టుకోండి. కొలీజియం అంటే ఏంటి, సీనియారిటీ బేసిస్ మీద సుప్రీంకోర్టు జడ్జెస్ కానీ హైకోర్టు జడ్జెస్ని కానీ అపాయింట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, రీసెంట్గా మనం డిస్కస్ చేసాం, రాజస్థాన్ స్టేట్ అనేది ఎన్నో యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంది. ఓకేనా, 75th యానివర్సరీ అనేది సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరిగింది. అది కూడా మనం డిస్కస్ చేసిందే. ఎప్పుడమ్మా అంటే 30th ఏప్రిల్ 1949లో వచ్చేసి మనకి రాజస్థాన్ స్టేట్ అనేది ఫామ్ అవ్వడం అయితే జరిగింది. అయితే రాజస్థాన్కి సంబంధించి ఏంటమ్మా అంటే రాజస్థాన్ హైకోర్టు అనేది ఎప్పుడు క్రియేట్ చేశారు అంటే 29th ఆగస్ట్ 1949లో వచ్చేసి రాజస్థాన్ హైకోర్టు అనేది క్రియేట్ చేయడం అయితే జరిగింది. అయితే MM శ్రీవాస్తవ గారు అంతకుముందు ఏంటమ్మా అంటే హైకోర్టులో చండీగఢ్ హైకోర్టులో వచ్చేసి జడ్జిగా వర్క్ చేయడం అయితే జరిగింది. ఆఫ్టర్ దట్ ఏంటమ్మా అంటే 2021 సంవత్సరానికి గాను ఆయన రాజస్థాన్ హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు వచ్చేసి రాజస్థాన్ హైకోర్టుకి చీఫ్ జస్టిస్ కింద ప్రధాన న్యాయమూర్తి కింద అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి క్వశ్చన్ చూద్దాం అండమ్మా. ఓకేనా, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ఏ న్యూ చీఫ్ జస్టిస్ ఆఫ్ ది రాజస్థాన్ హైకోర్ట్. రాజస్థాన్ హైకోర్టుకి సంబంధించి ఓకేనా కొత్తగా ప్రధాన న్యాయమూర్తిగా ఎవరిని నియమించారు అంటున్నారు. ఎవరమ్మా అంటే MM శ్రీవాస్తవ్ గారిని అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దట్టు మనకి 75 years, అది మర్చిపోవద్దమ్మా. 75 years అనేది రాజస్థాన్ స్టేట్ అనేది ఓకేనా ఫార్మేషన్ ఇయర్ అనేది కూడా గుర్తుపెట్టుకోండి. ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం మనము. ఇది కూడా ఒకసారి చూడండి. ఓకే, నెక్స్ట్
ఇండియన్ నేవీ హ్యాస్ రీసెంట్లీ రిలీజ్డ్ ది న్యూ లోగోస్. ఓకే, నావీకి సంబంధించి కొత్త లోగోస్ అనేది డిజైన్ చేయడం అయితే జరిగింది. ఎప్పుడైనా సరే మనకి న్యూ లోగోస్ అనేవి డిజైన్స్ అనేవి వచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. నావీ యొక్క లోగో అనేది కూడా రీసెంట్గా కొత్త లోగో అనేది అడాప్ట్ చేసుకోవడం అయితే జరిగింది. ఎక్కడి నుంచి అంటే ఛత్రపతి శివాజీకి సంబంధించి మెయిన్ బేస్గా తీసుకొని దాన్ని లోగో డిజైన్ చేశారు. ఏ షేప్లో ఉందమ్మా అంటే ఆక్టాగోనల్ షేప్లో అనేది డిజైన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ ఏంటి, ఇక్కడ లోగోస్ అనేవి ఎక్కడమ్మా అంటే షోల్డర్ బ్యాడ్జెస్. మనకి ఎప్పుడైనా నావీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ తీసుకుంటే వాళ్ళ షోల్డర్స్ మీద కొన్ని బ్యాడ్జెస్ అనేవి ఉంటాయి. ఆ కొత్త బ్యాడ్జెస్ అనేవి డిజైన్ చేయడం అయితే జరిగింది. ఎవరంట, ఇండియన్ నేవీ అనేది డిజైన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, వాటిని ఏమంటున్నారమ్మా అంటే ఓకేనా ఎపలేట్స్ అని పిలవడం అయితే జరిగింది. ఈ ఎపలేట్స్ అనేవి అఫీషియల్గా ఎవరెవరికి ఇస్తున్నారు అంటే అడ్మిరల్, నావీకి సంబంధించిన అడ్మిరల్, వైస్ అడ్మిరల్ వాళ్ళకి వచ్చేసి వీళ్ళకి ఈ బ్యాడ్జెస్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ ఏంటమ్మా అంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు చాలామంది కూడా. ఈ సీల్ అంటాము. ఓకేనా, అంటే లోగో అనేది ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యాము, ఛత్రపతి శివాజీ ఒక మహారాజ్ సంబంధించి అక్కడి నుంచి ఇన్స్పైర్ అవ్వడం అయితే జరిగింది. ఏంటి లోగో. అయితే ఈ షోల్డర్ బ్యాడ్జెస్ అనేవి ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యాము అంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఏమా అంటే నెల్సన్ రింగ్ ఆఫ్ బ్రిటిష్ రాజ్, దీని దగ్గర నుంచి మనం ఇన్స్పైర్ అవ్వడం అయితే జరిగింది. లోగో ఈజ్ డిఫరెంట్ అండ్ షోల్డర్ బ్యాడ్జ్ ఈజ్ డిఫరెంట్. ఈ రెండింటికి కొంచెం క్లారిటీగా గుర్తుపెట్టుకోండి. ఓకే, అయితే ఎప్పుడమ్మా అంటే నావీ డే రోజు వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వీళ్ళకి న్యూ బ్యాడ్జెస్ అనేవి ఈక్వలెట్స్ అనేవి సబ్మిట్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే ఓకే వాట్ ఇన్స్పైర్డ్ ది డిజైన్ ఆఫ్ ది న్యూ ఎక్వలేట్స్ ఫర్ ది ఇండియన్ నేవీ ఆఫీసర్స్. ఇండియన్ నేవీకి సంబంధించిన షోల్డర్ బ్యాడ్జెస్ అని డిజైన్ చేసా ఉన్నాం కదా, దేన్ని బేస్ చేసుకొని ఇవి డిజైన్ చేయడం అయితే జరిగింది అంటున్నారు. బ్రిటిష్ నావెల్ ట్రెడిషన్, రాయల్ సీల్ ఆఫ్ ది ఛత్రపతి శివాజీ మహారాజన, ఆర్ చైనీస్ నావెల్ సింబల్, ఆర్ రోమన్ నావెల్ ఇన్సైట్స్ అనేది అడుగుతున్నారు. ఇక్కడ వచ్చే లోపలికి ఏంటమ్మా అంటే మనకి ఓకేనా బ్రిటిష్ నావెల్ ట్రెడిషన్ యూజ్ చేసుకొని ఆ డిజైన్ అనేది చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఛత్రపతి మహారాజ్ శివరాజ్ ఇది కూడా ఆప్షన్ ఇచ్చారమ్మా. ఇదేంటి, లోగోకి ఇన్స్పైర్ అయ్యారు. లోగో షేప్ ఏంటి, ఆక్టాగోనల్ షేప్లో అనేది ఉండడం అయితే జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ 16th ఫైనాన్స్ కమిషన్కి ఏంటమ్మా అంటే చైర్మన్ని అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఎప్పుడైనా సరే ఫైనాన్స్ కమిషన్ అంటే మనకి ఆర్థిక సంఘం అంటాం. ఈ ఫైనాన్స్ కమిషన్కి చైర్మన్ అనే ఒకతను ఉంటాడు. ఈ చైర్మన్ని ఎవరు అపాయింట్ చేస్తారు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రాష్ట్రపతి గారు ఆర్థిక సంఘానికి సంబంధించి చైర్మన్ని అపాయింట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఏ ఆర్టికల్ని బేస్ చేసుకొని అంటే ఆర్టికల్ 280 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ 280ని బేస్ చేసుకొని మనకేంటమ్మా అంటే ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ని అపాయింట్ చేయడం అయితే జరుగుతుంది. అయితే ఆర్టికల్ ఉంటే ఇది కాన్స్టిట్యూషనల్ బాడీయా కాదా అంటే రాజ్యాంగబద్ధ సంస్థ కాదా? అవును. ఎందుకు ఇక్కడ ఆర్టికల్ మెన్షన్ చేశారు అంటే రాజ్యాంగంలో మెన్షన్ చేశారు కాబట్టి ఇదేమవుతుంది, కాన్స్టిట్యూషనల్ బాడీ అనేది అవుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఫైనాన్స్ కమిషన్ ఈజ్ కాన్స్టిట్యూషనల్ బాడీ అని గుర్తుపెట్టుకోండి. అయితే ఈ ఫైనాన్స్ కమిషన్ని ఎందుకు అపాయింట్ చేస్తారు అంటే ఏంటమ్మా అంటే మెయిన్గా తీసుకుంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని ట్యాక్సెస్ కలెక్ట్ చేస్తే స్టేట్ గవర్నమెంట్ కొన్ని ట్యాక్సెస్ అనేవి కలెక్ట్ చేస్తూ ఉంటారు. ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ అనేది కలెక్ట్ చేస్తుందో అందులో నుంచి ఎంత పర్సంటేజ్ ఆఫ్ ట్యాక్స్ అనేది స్టేట్ గవర్నమెంట్కి ఇవ్వాలి అని రివ్యూ చేయడానికి అపాయింట్ చేసేదాన్నే ఫైనాన్స్ కమిషన్ అంటాం. ఇక్కడ ఫైనాన్స్ కమిషన్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 రూపీస్ వచ్చాయనుకుందాం, సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ కలెక్ట్ చేసింది. ఈ 100 రూపీస్ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్యా కాదు. ఏవైతే 100 రూపీస్ సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసిందో ఇందులో సర్టైన్ పార్ట్ అనేది స్టేట్ గవర్నమెంట్కి ఇవ్వాల్సి ఉంటుంది. అది చెప్పేది డిసైడ్ చేసేది ఎవరు, ఫైనాన్స్ కమిషన్, ఆర్థిక సంఘం అనేది డిసైడ్ చేయడం అయితే జరుగుతుంది. అయితే ఎన్ని సంవత్సరాలకి ఫైనాన్స్ కమిషన్ అపాయింట్ చేస్తారు అని అడుగుతారు. ఎన్ని సంవత్సరాలకి అంటే ప్రతి 5 సంవత్సరాలకి గాను ఈ ఫైనాన్స్ కమిషన్ అనేది అపాయింట్ చేయడం అయితే జరుగుతుంది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు ఎన్నో దానికంటే ఎన్ని ప్రెసిడెంట్ చైర్మన్గా అపాయింట్ చేసింది 16th ఫైనాన్స్ కమిషన్ 16వ ఆర్థిక సంఘానికి చైర్మన్ ఎవరమ్మా అంటే అరవింద్ పనగారియా గారిని వచ్చేసి అపాయింట్ చేయడం అయితే జరిగింది. అరవింద్ పనగారియా అంటే మీకు ఇంకోటి కూడా గుర్తు
గుర్తుండాలి అమ్మా అంటే ఓకేనా, ఏంటి నీతి ఆయోగ్కి సంబంధించి ఫస్ట్ వైస్ చైర్మన్ కింద వర్క్ చేయడం అయితే జరిగింది. నీతి ఆయోగ్కి చైర్మన్ ఎవరు? ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఎవరైతే ప్రధానమంత్రి అవుతారో అతన్ని ఎక్స్ అఫిషియల్ చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే వైస్ చైర్మన్గా నీతి ఆయోగ్కి మొట్టమొదటిసారిగా వర్క్ చేసింది ఎవరు? అరవింద్ పనగారియా గారు వర్క్ చేయడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు అరవింద్ పనగారియా గారిని ఏం చేశారు? 16th ఫైనాన్స్ కమిషన్కి చైర్మన్గా అపాయింట్ చేయడం అయితే జరిగింది. మరి ఆయన ఇప్పుడే వర్కింగ్లో ఉంటారా? ఉండరు. ఓకేనా, వీళ్ళు నివేదిక ఎప్పుడు సబ్మిట్ చేస్తారంట? 2025 సంవత్సరానికి నాటికి వాళ్ళు ఏం చేస్తారంట? ఈ ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయడం అయితే జరుగుతుంది. బట్ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది అంటే 1st of April 2026. ఇక్కడ చాలా మందికి కూడా స్టూడెంట్స్ మనకి ఏంటమ్మా అంటే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎందుకు కన్ఫ్యూజ్ అవుతారు అంటే ఇప్పుడు ఇది కాదు, ఇది ఎప్పుడు నెక్స్ట్ 5 years తర్వాత ఈ 16th ఫైనాన్స్ కమిషన్ ఇంప్లిమెంట్ అవుతుంది. అయితే ఇప్పుడు మనం ఏం యూజ్ చేస్తాము? 15th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ అనేవి యూజ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ 15th ఫైనాన్స్ కమిషన్కి చైర్మన్ ఎవరు? ఎన్కే సింగ్ గారు ఉండడం అయితే జరిగింది. ఓకేనా, ఫస్ట్ ఫైనాన్స్ కమిషన్కి చైర్మన్ ఎవరు? కేసీ నియోగి గారు వర్క్ చేయడం అయితే జరిగింది. అయితే ఈ 15th ఫైనాన్స్ కమిషన్ అనేది 2021లో అపాయింట్ చేశారమ్మా. 2021-22 ఫైనాన్షియల్ ఇయర్లో అపాయింట్ చేసి 2025 and 26 ఫైనాన్షియల్ ఇయర్ వరకు కూడా ఈ 15th ఫైనాన్స్ కమిషన్ అనేది ఫాలో అవ్వడం అయితే జరుగుతుంది. అయితే 2026 and 27 ఏదైతే ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఉందో అప్పటికి వచ్చేసి మనకి 16th ఫైనాన్స్ కమిషన్ అనేది 16వ ఆర్థిక సంఘాన్ని ఇచ్చిన రికమెండేషన్స్ అనేది ఫాలో అవ్వడం అయితే జరుగుతుంది. మరి ఇప్పుడు ఫాలో అవుతున్నారా? అవ్వరు. వాళ్ళ రిపోర్ట్ కూడా ఎప్పుడు సబ్మిట్ చేస్తారంటే నివేదిక అనేది 2025 నాటికి. ఓకేనా, ఇప్పుడు అందరు కూడా ఏమంటారు అంటే మనల్ని మిస్గైడ్ చేయడానికి కూడా క్వశ్చన్స్ అడుగుతారమ్మా. ఎలా అడుగుతారు అంటే ఎట్ ప్రజెంట్ విచ్ ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ఆర్ అప్లైడ్ అంటారు. ఏ ఫైనాన్స్ కమిషన్ సంఘం ఇచ్చిన రికమెండేషన్స్ మనం ఇప్పుడు ప్రజెంట్ అమలుపరుస్తున్నాము అంటారు. 15 or 16 చాలా మంది కన్ఫ్యూజ్ అవుతాం. 2026 వరకు కూడా మనం ఏంటమ్మా అంటే మనం యూజ్ చేసేది ఏంటి? 15th ఫైనాన్స్ కమిషన్ యూజ్ చేయడం అయితే జరుగుతుంది. April 1, 2026 దగ్గర నుంచి 16th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ అనేది ఇంప్లిమెంట్ చేయడం అయితే జరుగుతుంది. అయితే ఇప్పుడు 15th ఫైనాన్స్ కమిషన్ అనేది ఎంత షేర్ వెళ్ళాలని చెప్పారు? సెంటర్కి స్టేట్కి వచ్చేసి సెంట్రల్ షేర్లో వచ్చే స్టేట్ గవర్నమెంట్కి ఎంత షేర్ వెళ్తుందమ్మా అంటే 41% ఆఫ్ షేర్ అనేది డైరెక్ట్గా స్టేట్స్ అనే వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి రికమెండ్ చేయడం అయితే జరిగింది. 14th ఫైనాన్స్ కమిషన్ వచ్చేసి 42% ఆఫ్ ట్యాక్స్ పొటెన్షియల్ డైరెక్ట్లీ గివెన్ టు ది స్టేట్స్ అనే వాటికి కూడా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఓకే, హూ ఇస్ ద చైర్పర్సన్ ఆఫ్ ది 16th ఫైనాన్స్ కమిషన్? 16వ ఫైనాన్స్ ఆర్థిక సంఘానికి చైర్మన్ ఎవరు అనుకున్నారు. ఎవరమ్మా అంటే అరవింద్ పనగారియా గారిని వచ్చేసి అపాయింట్ చేయడం అయితే జరిగింది. 15th ఫైనాన్స్ కమిషన్కి ఎవరు ఉన్నారమ్మా అంటే ఎన్కే సింగ్ గారిని అపాయింట్ చేయడం అయితే జరిగింది. కేసీ నియోగి గారు వచ్చేసి ఏంటమ్మా అంటే ఫస్ట్ ఫైనాన్స్ కమిషన్కి చైర్మన్గా వర్క్ చేయడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ ఓకే, ఇస్రో వచ్చేసి ఏంటమ్మా అంటే ఇస్రో విల్ లాంచ్ ది ఓకేనా 50 శాటిలైట్స్. ఓకేనా, 50 ఉపగ్రహాలు ప్రయోగించడానికి రెడీ అయింది. ఎప్పటికమ్మా అంటే ఓకే నెక్స్ట్ 5 years, వచ్చే 5 సంవత్సరాల్లో 50 ఉపగ్రహాలు శాటిలైట్స్ అనేవి లాంచ్ చేయడానికి రెడీ అయ్యాయి. ఈ 50 శాటిలైట్స్ ఎవరి కోసం? మెయిన్గా తీసుకుంటే మనకి ఏంటమ్మా అంటే ఆర్మీ పర్పస్ కోసం అనేది దీన్ని మెయిన్గా వచ్చేసి లాంచ్ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. ఎవరి కోసం అంటే ఆర్మీ పర్పస్. ఓకే, మిలిటరీ పర్పస్ వచ్చేసి వీటిని ఖచ్చితంగా మేము లాంచ్ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. ఎందుకు అంటే ఎవరైనా ఎనిమీస్ అనే వాళ్ళు ఇండియా మీద అటాక్ చేస్తున్నా ముందస్తుగానే అడ్వాన్స్ టెక్నాలజీ యూజ్ చేసి వాళ్ళ యొక్క మూమెంట్స్ అనే వాటిని ఐడెంటిఫై చేయడం కోసం. ఓకేనా, మనకి ఏంటమ్మా అంటే ఎవరైనా ఎనిమీ అటాక్ చేస్తున్నప్పుడు మన దగ్గర ముందుగానే ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా మనల్ని డిఫీట్ చేయడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. దానికోసం వచ్చేసి ఏంటమ్మా అంటే మనకి ఇస్రో చైర్మన్ సోమనాథ్ గారు ఏం చెప్పారమ్మా అంటే నెక్స్ట్ 5 yearsలో 50 శాటిలైట్ ఎక్స్పెషల్లీ మెంట్ ఫర్ ది మిలిటరీ పర్పస్ కోసమే మేము లాంచ్ చేస్తాము అని కూడా వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. ఓకేనా, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మిలిటరీ పర్పస్లో వస్తుంది. ఆల్రెడీ ఇస్రో అనేది చాలా రికార్డ్స్ అనేది కూడా క్రియేట్ చేయడం అయితే జరిగింది. దానికి సంబంధించి ఒకసారి చూద్దామండి. ఓకేనా, ఇవేంటమ్మా అంటే లోవర్ ఎర్త్ ఆర్బిట్లో కానీ నెక్స్ట్ వచ్చేసి ఏంటమ్మా అంటే జియో స్టేషనరీ ఆర్బిట్లో కానీ ఈ శాటిలైట్స్ అనేది ప్లేస్ చేయడం అయితే జరుగుతుంది. ఇస్రో ఎప్పుడు క్రియేట్ చేశారు అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసింది 15th August 1969లో అనేది ఇస్రో అనేది క్రియేట్ చేయడం అయితే జరిగింది. ఓకే,
ఓకే, హూ అనౌన్స్డ్ ది లాంచ్ ఆఫ్ 50 శాటిలైట్స్ ఇన్ నెక్స్ట్ 5 years బై ది ఇస్రో. ఓకేనా, 50 శాటిలైట్స్ దేనికోసం అమ్మా అంటే మిలిటరీ పర్పస్ కోసం అనేది ఇవి లాంచ్ చేస్తున్నామని చెప్పారు. ఎవరు చెప్పారు అంటే దట్ ఈస్ కాల్డ్ ఇట్ యాస్ అన్ ఇస్రో చైర్మన్ గారు వచ్చేసి ఎస్ సోమనాథ్ గారు అనేది చెప్పడం అయితే జరిగింది. అంతకన్నా ముందు ఎవరున్నారమ్మా అంటే మనకి ఇస్రో చైర్మన్గా వచ్చేసి ఓకేనా శివర్ కుమార్ వచ్చేసి మనకి ఏంటమ్మా అంటే వర్క్ చేయడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ గోల్డెన్ జూబ్లీ ఆఫ్ కబ్రీ యూత్ ఫెస్టివల్. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. గోల్డెన్ జూబ్లీ అని కానీ, లేదు అంటే 15 years అని కానీ, లేదు 25 years అని కానీ, ఓకేనా 50 years కానీ, 70 years అని కానీ, డైమండ్ జూబ్లీ 60 years కానీ, అలాంటివి న్యూస్లో ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా వాటిని స్టడీ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఇక్కడ ఏంటమ్మా అంటే కబ్రీ యూత్ ఫెస్టివల్. ఇది ఎవరికి సంబంధించింది? యూత్కి సంబంధించింది. యూత్ అనగానే మనకి 2 గుర్తుండాలి. నేషనల్ యూత్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాము? జాన్ 12th రోజు అనేది సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. మరి ఇంటర్నేషనల్ యూత్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాము? ఆగస్ట్ 12th రోజు అనేది ఇంటర్నేషనల్ యూత్ డే అనేది సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరిగింది. నేషనల్ యూత్ డే ఎవరి బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటాము? స్వామి వివేకానంద గారి బర్త్డేని మన నేషనల్ యూత్ డే కింద సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకు అవన్నీ అడగల. ఏంటంటే కబ్రీ యూత్ ఫెస్టివల్ అనేది గోల్డెన్ జూబ్లీ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అయితే కబ్రీ అనేది ఏ రాష్ట్రానికి సంబంధించింది అనేది చూడండి. ఆల్రెడీ మనకి ఏవైతే ఫెస్టివల్స్ అనేవి ఉన్నాయో వాటి మీద కూడా కరెంట్ అఫైర్స్లో అట్లీస్ట్ మనకి 1 or 2 bits అనేది అడుగుతున్నారు. అందుకోసమే ఇది కూడా అందులో ఆ పార్ట్లో అనేది కవర్ చేయడం అయితే జరిగిందాం. ఏ రాష్ట్రానికి సంబంధించింది? ఇది అస్సాం రాష్ట్రానికి సంబంధించిన యూత్ ఫెస్టివల్ అని చెప్పుకోవచ్చు. ఏ రాష్ట్రానికి? అస్సాం రాష్ట్రానికి సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరిగింది. అయితే ఎవరు అటెండ్ అయ్యారంట? ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారు వచ్చేసి ఈ కబ్రీ యూత్ ఫెస్టివల్కి అటెండ్ అవ్వడం అయితే జరిగింది. ఓకేనా, ఎంతమ్మా అంటే 50th ఓకేనా గోల్డెన్ జూబ్లీ అనేది సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరిగింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇదేంటమ్మా అంటే మెయిన్గా తీసుకుంటే మ్యూజిక్ ఒకటి అండ్ ట్రైబల్ ఫుడ్స్. అస్సాంకి సంబంధించి అస్సాం అంటేనే మనకు గుర్తు రావాల్సింది. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అంటేనే మనకి మ్యాక్సిమం ట్రైబల్ స్టేట్స్. వాటిని ప్రమోట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, యూనిటీ అండ్ డైవర్సిటీ ఇదన్నీ కూడా తెలిసినాయి. అయితే మొట్టమొదటిసారిగా ఏంటమ్మా అంటే 1974 సంవత్సరంలో ఏంటి అమ్మా అంటే మనకి యూత్ ఫెస్టివల్ అనేది ఆర్గనైజ్ చేయడం అయితే జరిగింది. ఎవరు చేశారమ్మా అంటే యూత్ ఆఫ్ ది బిహు కబ్రీ క్లబ్ వాళ్ళు వచ్చేసి ఈ ఫెస్టివల్ అనేది 1974 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఇప్పటికి ఎన్ని ఇయర్స్ కంప్లీట్ అయిందమ్మా? 50 years అనేది కంప్లీట్ అవ్వడం అయితే జరిగింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే ఓకే, క్వశ్చన్ చూడండి. What special milestone will be celebrated in the year of 2024 regarding the Kabri Youth Festival? Kabri Youth Festival వచ్చేసి 2024కు ఏ మైల్ స్టోన్ అనేది క్రియేట్ చేసింది అంటున్నారు. 25 years, 50 years, 75 years ఏంటి 100 years? ఏంటమ్మంటే ద కరెక్ట్ ఆన్సర్ ఏంటి 50 years అని కూడా చెప్పుకోవచ్చు. ఇదే క్వశ్చన్ కొంచెం మార్చి కూడా అడగచ్చు అమ్మా. కబ్రి యూత్ ఫెస్టివల్గా చీఫ్ గెస్ట్గా ఎవరు అటెండ్ అయ్యారు అంటారు. ఎవరు? ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారు అటెండ్ అవ్వడం అయితే జరిగింది. అయితే లాస్ట్ ఇయర్ అస్సాం సంబంధించి వాళ్ళ ఒక హైకోర్టు క్రియేట్ చేసినందుకు 75 years అయినందుకు అప్పుడు కూడా అస్సాం అనేది విజిట్ చేయడం అయితే జరిగింది. అలా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ where was the 11th edition of the దివ్య కళా మేళా రీసెంట్లీ స్టార్టెడ్? ఓకే, 12వ ఎడిషన్ అనేది ఏంటమ్మా అంటే మనకి దివ్య కళా మేళా అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఇదేంటమ్మా అంటే ప్రతి సంవత్సరం కూడా పర్సన్స్ విత్ డిజైబిలిటీ అని మనం డిస్కస్ చేస్తాం. ఓకేనా, దివ్యాంగ్స్ ఆర్ దివ్యజన్స్ అని అనడం అయితే జరుగుతుంది. వాళ్ళకి కూడా ఒక ఆర్ట్ అనేది ఉంది. వాళ్ళకు కూడా ఏముంటాయమ్మంటే డిజైర్స్ అనేది ఉండడం అయితే జరుగుతాయి. వాళ్ళకు కూడా కొంతమంది ఏంటమ్మంటే స్పెషల్ యూనిక్ ప్రొడక్ట్స్ అనేవి కూడా డిజైన్ చేయడం అయితే జరుగుతుంది. వాటికి ఒక మార్కెట్ క్రియేట్ చేయడం కోసం ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుందమ్మంటే దివ్య కళా మేళా అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఇది మ్యాక్సిమం తీసుకుంటే 20 రాష్ట్రాల్లో 20 రాష్ట్రాల్లో మనకి మ్యూజియంస్ అని ఎక్స్పోస్ అని పెడతా ఉంటారు. ఓకేనా, ఎగ్జిబిషన్ లాగా అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అందులో ఏం చేస్తారమ్మా అంటే మనకు వచ్చేసి ఏవైతే యూనిక్ ప్రొడక్ట్స్ అనేవి పర్సన్స్ విత్ డిజైబిలిటీస్ క్రియేట్ చేశారో వాటిని ఏంటమ్మా అంటే మార్కెట్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఆ 12th ఫెస్టివల్ అనేది 12th దివ్య కళా మేళా అనేది ఎక్కడ జరిగింది అంటున్నారు.
ఎక్కడమ్మా అంటే సూరత్ గుజరాత్లో అనేది జరగడం అయితే జరిగింది. ఎక్కడ జరిగింది? సూరత్ గుజరాత్. అయితే దీనికన్నా ముందు అంటే ఆంధ్రాలో కూడా దీన్ని కండక్ట్ చేశారు. అయితే ఏంటి జస్ట్ ఏంటమ్మా అంటే ఒక మార్కెట్ ఎక్స్పో అనేది క్రియేట్ చేశారు. కాకపోతే 12th ఎడిషన్ ఎక్స్పెషల్ ఎక్కడ జరిగింది? సూరత్ గుజరాత్లో అనేది జరగడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్, between which countries is desert cyclone జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ కండక్ట్? ఓకేనా, విన్యాసాలకు సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే డెసర్ట్ సైక్లోన్ అనేది ఆ విన్యాసం అనేది ఏ దేశాలకు సంబంధించింది అంటున్నారు. ఎప్పుడైనా సరే మీకు ఎక్సర్సైజ్ విన్యాసాలు అనేది న్యూస్లో ఉంటే ఎవరికి సంబంధించింది అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏమంటున్నారు మనకి, ఎవరికి సంబంధించింది? మిలిటరీకి సంబంధించింది, అంటే సైనిక విన్యాసం అని చెప్పుకోవచ్చు. ఏ దేశానికి అంటున్నారు? ఎవరెవరికమ్మా అంటే ఇండియా అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశానికి సంబంధించింది. ఏంటి? డెజర్ట్ సైక్లోన్ వచ్చేసి ఇండియా అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. నెక్స్ట్, వేర్ వాజ్ ది కంట్రీస్ ఫస్ట్ ఆల్ గర్ల్స్ సైనిక్ స్కూల్ ఓపెన్డ్ ఇన్ జనవరి 2024? ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా న్యూస్లో ఫస్ట్ అని ఉంటే మనం చాలా జాగ్రత్తగా వాటిని కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. ఎందుకు అంటే ఫస్ట్ అన్నారు కాబట్టి అవి ఖచ్చితంగా మనకి ఎగ్జామ్లో అడగడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ ఏంటి? ఫస్ట్ ఆల్ గర్ల్స్ సైనిక్ స్కూల్స్, అంటే సైనిక్ స్కూల్స్ మనకు తెలుసు మెయిల్కి ఇనాగ్రేట్ చేయడం అయితే జరిగింది. అయితే ఫర్ ది ఫస్ట్ టైం మొత్తం మహిళలకి ఏంటమ్మంటే సైనిక్ స్కూల్ అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. అది ఎక్కడ అంటున్నారు? ఎక్కడమ్మా అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అనేది దీన్ని స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఎక్కడ అంటే మథురాలో వచ్చేసి దీన్ని ఇనాగ్రేట్ చేయడం అయితే జరిగింది. ఓకే, ఇక్కడ మథురాలో ఇనాగ్రేట్ చేశారు. ఓకేనా, రీసెంట్లీ కంట్రీస్ ఫస్ట్ ఆల్ గర్ల్స్ సైనిక్ స్కూల్ వాజ్ has been opened for the ఎక్కడమ్మంటే మథురాలో అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. దీన్ని ఎవరు ఇనాగరేట్ చేశారు అంటే ద యూనియన్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు వచ్చేసి దీన్ని స్టార్ట్ చేయడం అయితే జరిగింది. దీనికి వాళ్ళు ఒక నేమ్ కూడా ఇచ్చారమ్మా. ఓకేనా, మనమేంటి సైనిక్ స్కూల్ అని పిలుస్తున్నాం, వీళ్ళు అఫీషియల్గా ఒక నేమ్ అనేది కూడా ప్రపోజ్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, సంవింద్ ఏంటి? సంవింద్ గురుకులం బాలికల సైనిక్ స్కూల్ అనేది వీళ్ళు నేమ్ అనేది పేరు అనేది ఆవిష్కరించడం అయితే జరిగింది. ఏంటమ్మంటే సంవింద్ అనేది గురుకులం గర్ల్స్ సైనిక్ స్కూల్ అనేది వీళ్ళు దీనికి నేమ్ అనేది కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా, ఇవి ఏంటమ్మా అంటే జనరల్గా మనల్ని ట్విస్ట్ చేయడానికి ఇవన్నీ అడుగుతూ ఉంటారు. ఎందుకంటే ఫస్ట్ అని న్యూస్లో ఉంది కాబట్టి మనం ఇవి కూడా ఒకసారి డీల్ చేద్దాం, అంటే క్లియర్గా డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, అయితే మనకి ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు 2023లోనే అనుకున్నారంట. ఓకేనా, ఆగస్ట్లో వచ్చేసి సైనిక్ స్కూల్స్ అనేది స్టార్ట్ చేయాలి అని. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే 2024లో అనేది మథురాలో అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఇందులో వచ్చేసి ఏంటంటే సిబిఎస్ఈ ఎడ్యుకేషన్ అండ్ మిలిటరీ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. వీళ్ళు తీసుకుంటే ఏంటంటే మెయిన్గా త్రీ డిఫరెంట్ కేటగిరీస్ అనేది డీల్ చేయడం అయితే జరుగుతుంది. ఏంటి అంటే సిబిఎస్ఈ ఎడ్యుకేషన్, మిలిటరీ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఏంటమ్మంటే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అనేది క్రియేట్ చేయడం అయితే జరిగింది. అప్రాక్సిమేట్లీ ఎంతమ్మా అంటే 50,000 మంది కలిసి ఒకే ఏరియాలో వచ్చేసి వన్ నాట్ డిఫరెంట్ ఏరియాస్ అంటే 108 ప్రాంతాల్లో వచ్చేసి 50,000 మంది మొత్తం కలిసి ఏం చేశారమ్మా అంటే సూర్య నమస్కారాలు అనేది చేయడం అయితే జరిగింది. ఓకేనా, ఇది ఏంటమ్మా అంటే మనకు వచ్చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు అనేది రికార్డ్ అవ్వడం అయితే జరిగింది. ఎక్కడ అంటే ఇది మెయిన్గా తీసుకుంటే గుజరాత్ రాష్ట్రంలో కండక్ట్ చేయడం అయితే జరిగింది. ఈ గుజరాత్లో కూడా ఎక్కడమ్మా అంటే మొతేరా విలేజ్. ఓకే, మొతేరా ఏరియా. మొతేరా విలేజ్ అనేది మనకి ఆల్రెడీ చాలాసార్లు కూడా న్యూస్లో ఉంది. మొతేరా సన్ టెంపుల్ కూడా మనకి న్యూస్లోనే ఉంది. ఓకేనా, మొతేరా సన్ టెంపుల్, కోనార్క్ సన్ టెంపుల్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసినామమ్మా. ఓకేనా, మొతేరా విలేజ్ కూడా డిస్కస్ చేసాం. ఫస్ట్ టైం ఇండియాలో తీసుకుంటే 100% ఆఫ్ ఎలక్ట్రిఫికేషన్ విలేజ్ ఏంటమ్మా అంటే మొతేరా విలేజ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఆ మొతేరా విలేజ్ వచ్చేసి యునైటెడ్ నేషన్స్ జనరల్ సెక్రటరీ వచ్చేసి యాంటోనియో గుటెరస్ గారు కూడా విజిట్ చేయడం అయితే జరిగింది. అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఏంటి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఏంటమ్మా అంటే 50,000 పీపుల్ అనేవాళ్ళు ఎట్ ఏ టైం వచ్చేసి ఏంటమ్మా అంటే సూర్య నమస్కారాలు అయితే చేయడం అయితే జరిగింది. ఎన్ని ప్లేసెస్లో అంటే 108
ప్లేసెస్లో అనేది వాళ్ళు చేయడం అయితే జరిగింది. ఓకేనా. మెయిన్ ఈవెంట్ ఎక్కడ జరిగిందమ్మంటే మొతేరా అనే సన్ టెంపుల్లో వచ్చేసి జరగడం అయితే జరిగింది. మొతేరా సన్ టెంపుల్ ఏ రాష్ట్రానికి చెందింది? గుజరాత్ రాష్ట్రానికి చెందింది అనేది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓకే. అయితే వీళ్ళు ఏంటమ్మా అంటే యోగా అనేదాన్ని డిఫరెంట్గా ఓకే ఆసనాలు అవన్నీ కూడా ప్రజెంట్ చేయడం అయితే జరిగింది. అయితే ఇక్కడ మీకు ఇంకోటి బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా, ఇంటర్నేషనల్ యోగా డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు అంటారు. ఓకేనా. ఎప్పుడమ్మా అంటే జూన్ 21 ఏంటి? ఇంటర్నేషనల్ యోగా డే అనేది సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. జూన్ 21 లాంగెస్ట్ డే అని కూడా పిలవడం అయితే జరుగుతుంది. ఓకే. ఓకే, క్వశ్చన్ చూడమ్మా. Where was the main event of Surya Namaskar organized during this record setting event? ఓకేనా. దిస్ రికార్డ్ అంటే మన గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో వచ్చేసి ఒక రికార్డ్ అనేది క్రియేట్ చేశారన్నాం కదా. ఇది మెయిన్ ఈవెంట్ ఎక్కడ జరిగింది అంటున్నారు. ఎక్కడమ్మా అంటే మొతేరా సన్ టెంపుల్లో అనేది జరగడం అయితే జరిగింది. దీని మెయిన్ మోటో ఏంటి అమ్మా అంటే సూర్య నమస్కారాలు అనేది దాన్ని ప్రమోట్ చేశారు. ఎంతమంది అంట? 50,000 మెంబర్స్ అనేది ఒకసారి అది చూడండి. నెక్స్ట్ ఓకేనా. ఫస్ట్ స్టేట్ ఇండియాలో ఏంటమ్మా అంటే ఏవైతే మనకి రోడ్స్ మీద మనం చూస్తూనే ఉంటాం, సైన్ బోర్డ్స్ ఉంటాయి. ఓకేనా. అంటే ఇక్కడ ఏంటమ్మా అంటే యాక్సిడెంట్స్ జరుగుతాయి, ప్రమాదాలు జరుగు ఏరియా, స్లోగా వెళ్ళండి, స్లో అని కూడా మనకి సైన్ బోర్డ్స్ అనేవి ఉంటాయి కదా. అయితే ఫర్ ది ఫస్ట్ టైం ఇండియాలో ఏం చేశారమ్మా అంటే హర్యానా రాష్ట్రంలో మన గూగుల్ మ్యాప్స్లో కూడా ఒక అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. మనం అందరం కూడా ఏదైనా ఏరియాస్ తెలియకపోతే గూగుల్ మ్యాప్స్ యూజ్ చేస్తాం కదా. అయితే ఎప్పుడైనా సరే మనం ఇన్కేస్ సైన్ బోర్డ్స్ చూడకపోతే మనకి మ్యాప్స్లో కూడా ఒక అలర్ట్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఆ సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రంలో తీసుకొని వచ్చారంట? హర్యానా రాష్ట్రంలో అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఫస్ట్ స్టేట్ టు మ్యాప్ యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్ నావిగేషన్ సిస్టమ్. ఓకేనా. ఈ నావిగేషన్ సిస్టంలో ఏవైతే యాక్సిడెంట్ ప్రమాదాలు జరిగే ప్రాంతాలన్నీ ఉంటాయో ఈ మ్యాప్లో గుర్తించడం అయితే జరిగింది. ఈ ఈవెంట్ వచ్చేసి మొట్టమొదటిసారిగా ఏ స్టేట్ చేశారమ్మా అంటే పంజాబ్ రాష్ట్రం అనేది చేయడం అయితే జరిగింది. ఎవరమ్మా అంటే పంజాబ్ రాష్ట్రం అనేది దీన్ని మెయిన్గా తీసుకొని రావడం అయితే జరిగింది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా వీళ్ళే ఈ ఈవెంట్ అనేది తీసుకొని వచ్చారు. ఒకసారి అది కరెక్ట్ చేసుకోండి అమ్మా, పంజాబ్, హర్యానా కాదు. ఓకేనా. అప్లోడెడ్ ది యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్. ఓకేనా. ఏవైతే ప్రమాదాలు జరుగుతాయో అవన్నీ కూడా వాళ్ళు ముందుగానే ఆ మ్యాప్స్లో అనేది అప్డేట్ చేయడం అయితే జరిగింది. వాళ్ళు ఆ యాప్ నేమ్ ఏంటి అంటున్నారు. ఏంటమ్మా అంటే మాపిల్స్ అనే యాప్ అనేది నావిగేషన్ సిస్టమ్ అనేది ఒక కొత్త యాప్ అనేది కూడా డిజైన్ చేయడం అయితే జరుగుతుంది. అది మ్యాక్సిమం తీసుకుంటే మనకి ఏంటమ్మా అంటే ఓకేనా పంజాబీ లాంగ్వేజ్లో వచ్చేసి దీన్ని డిజైన్ చేయడం అయితే జరిగింది. ఎప్పుడైతే సరే యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్ అనేవి వస్తాయో 100 మీటర్స్ బిఫోర్గానే మనకి ఏంటమ్మా అంటే ఒక అలర్ట్ అనేది కూడా రావడం అయితే జరుగుతుంది. ఓకేనా. ఎంత డిస్టెన్స్లో అంటే 100 మీటర్స్ డిస్టెన్స్లోనే మనకి అలర్ట్ అనేది కూడా వస్తుంది అని ఇది చెప్పడం అయితే జరుగుతుంది. ఓకేనా. ఎప్పుడైనా ఇలాంటి యూనిక్ థింగ్స్ వచ్చేవి ఒకసారి జాగ్రత్తగా చూడడం. విచ్ స్టేట్ బికమ్స్ ది ఫస్ట్ స్టేట్ కంట్రీస్ టు మ్యాప్ ఆల్ ది యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్? యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్ అన్ని కూడా మ్యాప్లో ఏ స్టేట్ అనేది దీన్ని ఇన్బిల్డ్ చేశారు అంటున్నారు. ఎవరమ్మా అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటి? పంజాబ్. ఓకే, కరెక్ట్ ఆన్సర్ ఏంటి? పంజాబ్. ఓకే, నెక్స్ట్ హాతీ కమ్యూనిటీకి వచ్చేసి ఏంటమ్మా అంటే రీసెంట్గా ఎస్టీ స్టేటస్, షెడ్యూల్డ్ ట్రైబ్ స్టేటస్ అనేది రావడం అయితే జరిగింది. ఓకేనా. ఏం ట్రైబ్కి? హాటీ ట్రైబ్స్. ఏంటమ్మా అంటే హాటీ ట్రైబ్స్ వచ్చేసి మ్యాక్సిమం ఎక్కడ ఉంటారమ్మా అంటే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో వీళ్ళు ఉండడం అయితే జరుగుతుంది. హాతీ ట్రైబ్ అనేవాళ్ళు ఏ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు? హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు. మనకి ట్రైబ్స్ కూడా మనకి ఎగ్జామ్లో అడుగుతున్నారు. ఓకేనా. ఈ ట్రైబ్స్కి సంబంధించిన ఫోక్ డాన్సెస్ కూడా మనకి ఎగ్జామ్లో రిఫ్లెక్ట్ చేయడం అయితే జరిగింది. అయితే ఏంటమ్మా అంటే హాటీ ట్రైబ్కి వచ్చేసి ఏంటి ఎస్టీ స్టేటస్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఏ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు? హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు. ఓకేనా. వీళ్ళు ఏం చేశారమ్మంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీన్ని అగ్రీ చేయడం అయితే జరిగింది. దేన్ని అమెండ్మెంట్ చేశారమ్మా అంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసి ఎస్టీ స్టేటస్ అనేది, షెడ్యూల్డ్ ట్రైబ్ స్టేటస్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇన్ జనరల్గా ఎవరిస్తారు? సెంట్రల్ గవర్నమెంట్, పార్లమెంట్ అనేది డిసైడ్ చేయడం అయితే జరిగింది. దాన్ని రాజ్యాంగ సవరణ చేసి వీళ్ళకి కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఈ హాతీ ట్రైబ్ అనేది ఏంటమ్మా అంటే మ్యాక్సిమం వచ్చేసి వీళ్ళు వెజిటేబుల్స్ అనేవి సెల్ చేయడంలో వీళ్ళు బాగా ఫేమస్. వీళ్ళంతా కూడా ఏం చేస్తారమ్మా అంటే ఆ ఫారెస్ట్లో దొరికే, వాళ్ళ ఏరియాలో దొరికే వెజిటేబుల్స్ అన్నీ కూడా తీసుకొని వచ్చి ఆ క్రాప్స్కి సంబంధించినవి కానీ పంటకి సంబంధించినవి కానీ అవన్నీ కూడా మార్కెట్లో, చిన్న చిన్న మార్కెట్స్లో సెల్ చేస్తూ ఉంటారు. వాటిని ఏమన్నారు? హార్ట్స్ అని పిలవడం అయితే జరుగుతుంది. హార్ట్స్ అని పెట్టుకొని వాళ్ళు ఆ
వెజిటేబుల్స్ కానీ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అనేది అమ్మడం అయితే జరుగుతుంది. అయితే రీసెంట్గా ఏం చేశారమ్మా అంటే వీళ్ళకి ఎస్సీ స్టేటస్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. వీళ్ళ కౌన్సిల్స్ అనేవి ఉంటాయి, అంటే ఒక గ్రూప్స్ అనే వాటిని వీళ్ళు ఏమంటారమ్మా అంటే కుంబలి, ఓకేనా, ఏంటి కుంబలి అని పిలవడం అయితే జరుగుతుంది. వీళ్ళ యొక్క ఏంటమ్మా అంటే కౌన్సిల్స్, అంటే ఒక గ్రూప్స్ని ఏమంటారు కుంబలి అని కూడా పిలవడం అయితే జరుగుతుంది. మనకి ఎగ్జామ్లో ఎలా అడుగుతారు అంటే కుంబలి ఈస్ రిలేటింగ్ టు ది విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ట్రైబ్స్ అంటారు, ఏంటి హాతియా ట్రైబ్కి. లేదు అంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ట్రైబ్ ఈస్ రీసెంట్లీ గాట్ ది ఎస్టీ స్టేటస్ అని అడుగుతారు, ఎవరమ్మంటే హాతీ ట్రైబ్. లేదు అంటే హాతీ ట్రైబ్ ఈస్ బిలాంగ్స్ టు ది విచ్ స్టేట్ అని కూడా అడగచ్చు. ఎక్కడమ్మా అంటే హిమాచల్ ప్రదేశ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే ఓకే హాతీ కమ్యూనిటీకి వచ్చేసి ఇదంతా కూడా మనం ఒకసారి వెజిటేబుల్కి సంబంధించిన వాళ్ళు బాగా ఫేమస్ అని కూడా గుర్తుపెట్టు, లేదు అంటే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అని గుర్తుపెట్టుకోండి. రీసెంట్లీ విచ్ స్టేటస్ హాస్ బీన్ గ్రాంటెడ్ టు ది హాతీ కమ్యూనిటీ, హాతీ కమ్యూనిటీకి వచ్చేసి ఏ స్టేటస్ ఇచ్చారు అన్నారు, ఏంటమ్మా అంటే ఎస్టీ స్టేటస్ అనేది, షెడ్యూల్ తెగ స్టేటస్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా, మనకి ఇండియన్ కాన్స్టిట్యూషనల్ షెడ్యూల్స్ ఉన్నాయి. విచ్ షెడ్యూల్ ఇస్ మెయిన్లీ డిస్కస్ అబౌట్స్ ది ఎస్టీస్ అనేది ఒకసారి కామెంట్ చేయండి అమ్మా. ఓకేనా, ఈ షెడ్యూల్స్ తెగలకు సంబంధించి కొన్ని స్టేట్స్ కూడా మెన్షన్ చేశారు, అవి ఏ షెడ్యూల్లో మెన్షన్ చేశారు అనేది ఒకసారి కామెంట్ చేయండి. ఓకే నెక్స్ట్ ఏంటమ్మా అంటే ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్ వాళ్ళు రీసెంట్గా 2024 ఇయర్ని వీళ్ళు ఏమని డిక్లేర్ చేశారమ్మా అంటే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అండ్ డిసిప్లైన్ అని వీళ్ళు కోట్ చేయడం అయితే జరిగింది. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్లో 2023 సంవత్సరాన్ని ఏమని డిక్లేర్ చేశారు, మిలెట్స్ ఇయర్, ఇంటర్నేషనల్ మిలెట్స్ ఇయర్ కింద అనేది డిక్లేర్ చేయడం అయితే జరిగింది. అయితే ఇండియాకి సంబంధించిన ఒక ఆర్గనైజేషన్ ఎవరమ్మా అంటే ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్ వాళ్ళు వచ్చేసి 2024 సంవత్సరాన్ని ఏమని కోట్ చేశారమ్మంటే వాళ్ళు ఓకేనా ఇయర్ ఆఫ్ ఏంటి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అండ్ డిసిప్లైన్ అనేది వాళ్ళు కోట్ చేయడం అయితే జరిగింది. వీళ్ళు ఏంటమ్మా అంటే మానవ అభివృద్ధి అనేది చాలా చాలా ఇంపార్టెంట్, అది ఎలా ఉండాలి అంట క్రమశిక్షణతో ఉండాలి అని చెప్పేసి ఈ ఆర్గనైజేషన్ అనేది కోట్ చేయడం అయితే జరిగింది. ఇలాంటివి కూడా కొంచెం చాలా ఇంపార్టెంట్. ఓకే అయితే మెయిన్గా ఏంటమ్మా అంటే వీళ్ళు మెయిన్గా తీసుకుంటే వీళ్ళు ఎక్కువ ఏం తీసుకుంటే ఏంటి అంటే ఫ్యూచర్ రోడ్ మ్యాప్ ఫర్ ది న్యూ స్ట్రాటజీస్, ఏవైనా కొత్త విధానాలన్నీ ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి వీళ్ళు తీసుకొని రావడం అయితే జరిగింది. అయితే ఈ ఆర్గనైజేషన్ ఎప్పుడు క్రియేట్ చేశారు అంటే 1987లో అనేది క్రియేట్ చేయడం అయితే జరిగింది. అట్ ప్రజెంట్ మేనేజింగ్ డైరెక్టర్గా వచ్చేసి ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ ఓకేనా డెవలప్మెంట్ వచ్చేసి అట్ ప్రజెంట్ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరమ్మా అంటే ప్రదీప్ కుమార్ దాస్ గారు అనేది ఉండడం అయితే జరిగింది. ఎందుకు న్యూస్లో ఉంది కాబట్టి ఆ ఆర్గనైజేషన్ ఎప్పుడు క్రియేట్ చేశారు అండ్ అక్కడికి దానికి సంబంధించి మేనేజింగ్ డైరెక్టర్ ఎవరనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఎవరమ్మా అంటే ప్రదీప్ కుమార్ దాస్ గారు వర్క్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, అయితే దీనికి మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి మనకి ఏంటమ్మా అంటే సెంట్రల్ ఎంటర్ప్రైజెస్ సంబంధించి ఒక స్టేటస్ కూడా ఇస్తారు, మినీరత్న, మహారత్న, నవరత్న స్టేటస్ అని. ఓకేనా, ఈ కంపెనీకి ఏ స్టేటస్లో ఉందంట మినీరత్న కేటగిరీ 1లో అనేది వచ్చేసి ఈ కంపెనీ అనేది ఉండడం అయితే జరిగింది. ఇది కూడా ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, వాట్ హాస్ ది ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్ డిక్లేర్ ది 2024 యాజ్. ఓకేనా, ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసింది, చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఏమని డిక్లేర్ చేశారు, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అండ్ డిసిప్లైన్. ఓకేనా, ఏంటమ్మా అంటే మానవ అభివృద్ధి మరియు క్రమశిక్షణతో అనేది ఉండాలి. ఏ సంవత్సరాన్ని 2024 సంవత్సరాన్ని అనేది డిక్లేర్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, ఇది ఏ కేటగిరీ వచ్చిందని చెప్పాము, మినీరత్న కేటగిరీ 1లో అనేది ఈ కంపెనీ అనేది ఉండడం అయితే జరిగింది. ఓకేనా, ఇవి కూడా ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఓకే నెక్స్ట్ ఓకేనా, రవీంద్ర కుమార్ త్యాగి హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ది న్యూ చైర్పర్సన్ ఆఫ్ ది పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఓకేనా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్కి వచ్చేసి కొత్తగా మేనేజింగ్ డైరెక్టర్ అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఎప్పుడైనా సరే అమ్మ ఇన్ కేసు మనకి టైం ఉన్నప్పుడు ఏంటి అంటే నవరత్న కంపెనీస్ కానీ అండ్ మినీరత్న కంపెనీస్ కానీ ఓకేనా ఈ కంపెనీస్ మహారత్న కంపెనీస్కి ఎవరైతే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మేనేజింగ్ డైరెక్టర్స్ అవ్వచ్చు, సిఇఓస్ అవ్వచ్చు, వాళ్ళని అపాయింట్ చేసినప్పుడు వాళ్ళ నేమ్స్ అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంటే ఇవి కూడా అడగడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అపాయింట్మెంట్స్ మీద కనీసం మనకి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది కూడా అపాయింట్మెంట్స్ కేటగిరీలోకి వస్తుంది కాబట్టి మనం ఖచ్చితంగా ఇవి కూడా జాగ్రత్తగా చూడాలి. ఓకేనా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్కి వచ్చేసి ఏంటమ్మా అంటే న్యూ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరంట ఓకేనా రవీంద్ర కుమార్ త్యాగి గారిని వచ్చేసి అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఓకే, అంతకుముందు వచ్చేసి ఏంటమ్మా అంటే హీస్
అతను వచ్చేసి ఏంటమ్మా అంటే మేనేజింగ్ డైరెక్టర్ ఫర్ ది అంతకుముందు వచ్చేసి ఎవరున్నారమ్మా అంటే శ్రీకాంత్ కుండిపుయా, ఓకేనా, కుండిపుయా వచ్చేసి ఉండడం అయితే జరిగింది. ఆయన రీప్లేస్ చేసేసి ఇప్పుడు వచ్చేసి మనకు వచ్చేసి రవీంద్ర కుమార్ త్యాగి గారు అనేది అపాయింట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అంతకుముందు వచ్చేసి ఏంటమ్మా అంటే మనకి ఈయన వచ్చేసి సర్వ్డ్ యాజ్ ది మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ దిస్ కంపెనీ, ఓకేనా, డైరెక్టర్ కింద వర్క్ చేయడం అయితే జరిగింది నో ఆపరేషన్ కేటగిరీలో. ఎట్ ప్రజెంట్ ఏమయ్యారమ్మా అంటే మేనేజింగ్ డైరెక్టర్గా అవ్వడం అయితే జరిగింది. ఓకేనా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఏ సంవత్సరంలో క్రియేట్ చేశారు? 1989లో అనేది క్రియేట్ చేయడం అయితే జరిగింది. వీళ్ళకి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందమ్మా అంటే గురుగాం స్టేట్లో వచ్చేసి హర్యానాలో వచ్చేసి ఉండడం అయితే జరిగింది. ఓకే, next, who has been appointed as the new chairman and managing director of the Power Grid Corporation? Power Grid Corporation కి వచ్చేసి మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు అంటున్నారు? ఎవరమ్మంటే రవీంద్ర కుమార్ త్యాగి గారిని వచ్చేసి అపాయింట్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్, అకార్డింగ్ టు ది US Census Bureau data, world population will be reached to the 8 millions January 2024. జనవరి 2024కి ఏంటమ్మా అంటే వరల్డ్ పాపులేషన్ అనేది ఎంతకు రీచ్ అయిందంట? 8 బిలియన్స్ పాపులేషన్ అనేది రీచ్ అవ్వడం అయితే జరిగింది. ఓకేనా, అయితే ఇండియాకి సంబంధించి అఫీషియల్ సెన్సస్ వచ్చాయా? రాలేదు. 1872లో వచ్చేసి ఇండియాకి సెన్సస్ అనేది కావాలని అఫీషియల్గా వచ్చింది. 1881 దగ్గర నుంచి వచ్చేసి ఇండియాకి ఫస్ట్ సెన్సస్ అనేది రావడం అయితే జరిగింది. అట్ ప్రజెంట్ మనం ఏ సెన్సస్ యూజ్ చేస్తున్నామా అంటే 2011 సెన్సస్సే మనకి ఇంకా అప్లికేషన్లో ఉన్నాయి. 2021 సెన్సస్ అనేది ఇంకా రాలేదు. ఎందుకు అంటే కోవిడ్ టైం వల్ల డేటా అనేది కలెక్ట్ చేయలేదు, అది డిలే అయింది. అయితే ఇక్కడ ఎవరిచ్చారు మనకి? యుఎస్కి సంబంధించి, ఓకేనా, అమెరికాకి సంబంధించిన సెన్సస్ బ్యూరో వాళ్ళు ఒక డేటా అనేది లాంచ్ చేయడం అయితే జరిగింది. దేని మీద అంటే ప్రపంచ పాపులేషన్. ఓకేనా, ఇక్కడ పాపులేషన్ అనంలోనే మీకు ఒకటి గుర్తుండాలి, స్టడీ ఆఫ్ పాపులేషన్ ఏమంటారు? డెమోగ్రఫీ అని పిలవడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు ఏమైనా ఎర్త్క్వేక్స్ అనే న్యూస్లో ఉంటే స్టడీ ఆఫ్ ఎర్త్క్వేక్స్ ఏమంటారు అంటే సెస్మాలజీ ఆర్ సెస్మోగ్రాఫ్స్ అనేది పిలవడం అయితే జరుగుతుంది. ఎప్పుడైనా ఇన్స్క్రిప్షన్స్ అనేవి వచ్చినప్పుడు స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్ ఏమంటారు? ఎపిగ్రఫీ అని పిలవడం అయితే జరుగుతుంది. కాయిన్స్ని ఏమంటారు? స్టడీ ఆఫ్ కాయిన్స్ని న్యూమిస్మాటిక్స్ అంటాం. అలా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి కొన్ని. ఓకేనా, వరల్డ్ పాపులేషన్ అనేది ఎంతకు రీచ్ అయిందమ్మా అంటే 8 బిలియన్స్ పాపులేషన్ అనేది జనవరి 1st అనేది రీచ్ అవ్వడం అయితే జరిగింది. అయితే వీళ్ళు ఏం చెప్తున్నారమ్మా అంటే నెక్స్ట్ 12 ఇయర్స్లో, వచ్చే 12 సంవత్సరాల్లో ఇంకా 1 బిలియన్ పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని కూడా చెప్పడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ 14 ఇయర్స్లో తీసుకుంటే ప్రపంచ పాపులేషన్ అంతా కూడా ఫర్ ది నెక్స్ట్ అప్కమింగ్ 14 ఇయర్స్లో ఎంత అవుతుందంట? 9 బిలియన్ పాపులేషన్ అనేది అవుతుంది అని కూడా వీళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. ఎప్పటికీ నెక్స్ట్ 14 ఇయర్స్కి 9 బిలియన్స్. ఓకేనా, నెక్స్ట్ 12 ఇయర్స్లో 1 బిలియన్ పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. 2024 గాను 1st ఆఫ్ జనవరి 2024 గాను ఎంత పాపులేషన్ ఉందంట? వరల్డ్లో తీసుకుంటే 8 బిలియన్ పాపులేషన్ అనేది రీచ్ అవ్వడం అయితే జరిగింది. వరల్డ్లోనే లార్జెస్ట్ పాపులస్ కంట్రీ ఏంటి అంటే ఇండియా. ఒకప్పుడు ఎవరు ఉండేవాళ్ళు? చైనా ఉండడం అయితే జరిగింది. ఇప్పుడు వరల్డ్లోని హైయెస్ట్ పాపులేషన్ కంట్రీ, పాపులస్ కంట్రీ ఎవరమ్మా అంటే ఇండియా అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్, when did the world population reaches to the 8 billions according to the US Census Bureau? ఓకేనా, అమెరికాకి సంబంధించిన సెన్సస్ బ్యూరో ప్రకారం తీసుకుంటే వరల్డ్ పాపులేషన్ అనేది 8 బిలియన్కి ఎప్పుడు రీచ్ అయింది అంటున్నారు. ఎప్పుడమ్మా అంటే 1st ఆఫ్ జనవరి 2024 అనేది రీచ్ అవ్వడం అయితే జరిగింది. ఇది కూడా జాగ్రత్తగా చూడండి, ఎందుకంటే పాపులేషన్ మీద ఇప్పటిదాకా మనకి ఏంటమ్మా అంటే సెన్సస్ రాలా. ఇన్ కేస్ నెక్స్ట్ వస్తాయి అవి, ఇది కూడా లింక్ చేసుకోండి. ఓకే, నాడియా. నెక్స్ట్ వచ్చేసి ఏంటమ్మా నాడియా కెల్వినో. ఓకేనా, కెల్వినో గారిని వచ్చేసి ఏంటమ్మా అంటే అపాయింటెడ్ యాజ్ అ ప్రెసిడెంట్ ఫర్ ది యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్కి సంబంధించి వచ్చేసి ఏం చేశారమ్మా అంటే ప్రెసిడెంట్కి అపాయింట్ చేశారు. ఎవరినమ్మా అంటే నాడియా కెల్వినో గారిని అపాయింట్ చేయడం అయితే జరిగింది. అయితే ఈ పోస్ట్లో తీసుకుంటే ఫర్ ది ఫస్ట్ టైం ఉమెన్ ఈస్ అపాయింటెడ్. ఓకేనా, మొట్టమొదటిసారిగా ఒక మహిళను వచ్చేసి అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఏ బ్యాంక్ కంట? యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్కి. ఇవి కూడా మనకి కొన్ని బ్యాంక్స్ అనేవి ఉంటాయమ్మా. ఏవేంటి? నాబార్డ్ ఒకటి, ఓకేనా, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఒకటి, అండ్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఒకటి, వరల్డ్ బ్యాంక్ ఒకటి, అండ్ యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ ఒకటి. ఈ బ్యాంక్స్కి సంబంధించినవి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనకి సిలబస్లో వాళ్ళు మెన్షన్ చేశారు. ఓకేనా, ఏమని? నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అని మెన్షన్ చేశారు. ఇంటర్నేషనల్ సంబంధించినవి కూడా మనం కొన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఫస్ట్ టైం వచ్చేసి ఏంటమ్మా అంటే మహిళలను వచ్చేసి అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, ఈమె ఏంటమ్మా అంటే ఎకనామిస్ట్ ఫ్రమ్ ది స్పెయిన్. ఓకేనా, ఏ దేశానికి చెందినామా? స్పెయిన్ దేశానికి చెందిన ఆర్థికవేత్త అని కూడా చెప్పుకోవచ్చు.
తీసుకోవచ్చు. ఇందులో తీసుకుంటే ఏమో 8th పర్సన్ ఏంటి ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్కి వచ్చేసి 8th పర్సన్ కింద ప్రెసిడెంట్గా అపాయింట్ అవ్వడం అయితే జరిగింది. ఓకేనా. ప్రీవియస్లీ వచ్చేసి ఏంటమ్మంటే చైర్పర్సన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ మానిటరీ అండ్ ఫైనాన్షియల్ కమిటీగా చైర్మన్గా వర్క్ చేయడం అయితే జరిగింది. ఎవరు? నాడియా కెల్విన్ గారు వచ్చేసి వర్క్ చేయడం అయితే జరిగింది. ఎట్ ప్రజెంట్ ఈ బ్యాంక్ వచ్చేసి ఎప్పుడు హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందమ్మంటే లక్సంబర్గ్లో ఉండడం అయితే జరిగింది. ఈ బ్యాంక్ ఎప్పుడు క్రియేట్ చేశారు అంటే 1958లో అనేది క్రియేట్ చేయడం అయితే జరిగింది. స్టాటికల్గా కూడా కొంచెం గుర్తుపెట్టుకోండి. ఓకేనా. హూ బికమ్స్ ది ప్రెసిడెంట్ ఆఫ్ యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్? ఓకేనా. యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ సంబంధించి ప్రెసిడెంట్గా ఎవరిని అపాయింట్ చేశారు అంటున్నారు. ఎవరమ్మా అంటే నాడియా కెల్వినో గారిని వచ్చేసి అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఈ పొజిషన్లో తీసుకుంటే ఏమో ఫస్ట్ ఉమెన్. ఓకే, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా ఉమెన్స్లో తీసుకుంటే మనకి చాలా న్యూస్లో ఉంటున్నాయమ్మా. ఓకేనా. అందుకోసమే ఇవన్నీ కూడా కొంచెం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, where is the రామాయణ వ్యాక్స్ మ్యూజియం బీయింగ్ కన్స్ట్రక్టెడ్? ఓకేనా. మనకి ఏంటమ్మా అంటే మనకి ఈ రామాయణంకి సంబంధించి వ్యాక్స్ మ్యూజియం, ఓకేనా, వ్యాక్స్ మ్యూజియం అనేది ఎక్కడ నిర్మిస్తున్నారు అని అడుగుతున్నారు. ఓకేనా. ఎక్కడమ్మా అంటే అయోధ్య డిస్ట్రిక్ట్లో అనేది నియమించడం అయితే జరుగుతుంది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా మనకి రామ అయోధ్య టెంపుల్ అనేది కూడా కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఎప్పుడు ఓపెన్ చేశారమ్మంటే జనవరి మంత్లోనే ఓపెన్ చేశారు. మనకి అప్కమింగ్ సెషన్స్లో ఆ టెంపుల్ గురించి కూడా ఒకసారి డీటెయిల్గా డిస్కస్ చేద్దామని. ఓకే, నెక్స్ట్, వేర్ హ్యాస్ ది అబ్రా మిసైల్? ఓకేనా. ఏంటమ్మా అంటే అబ్రా మిసైల్ సిస్టమ్ బీన్ డిప్లాయిడ్ రీసెంట్లీ. ఓకేనా. అబ్రా అనేదాన్ని ఏంటమ్మా అంటే ఒక మిసైల్కి సంబంధించింది. ఒక మిసైల్కి అనేదానికి అమర్చి ఒక కొత్త టెక్నాలజీ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. అయితే ఇది ఎక్కడ ఇన్బిల్డ్ చేశారు అంటున్నారు. ఐఎన్ఎస్ విక్రాంతిక, ఐఎన్ఎస్ అరిహంతిక, ఐఎన్ఎస్ విక్రమాదిత్యక, ఐఎన్ఎస్ చక్రాక అనేది అడుగుతున్నారు. ఓకే. అబ్రా అనేది ఏంటమ్మంటే న్యూ టెక్నాలజీ అనేది, మిసైల్ టెక్నాలజీ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఎక్కడమ్మంటే ఐఎన్ఎస్ విక్రాంతిక అనేది ఇన్బిల్డ్ చేయడం అయితే జరిగింది. ఓకే. నెక్స్ట్, దీనికి సంబంధించి ఒకసారి జాగ్రత్తగా చూడమ్మా. నావీ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ వార్షిప్ అనేది దీన్ని ఇన్బిల్డ్ చేయడం అయితే జరిగింది. ఇదేంటమ్మంటే మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. ఏంటి? మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అంటే ఇక్కడ సర్ఫేస్ నుంచి ఎయిర్కి లాంచ్ చేస్తారు. మనం ఆల్రెడీ కొన్ని డిస్కస్ చేసాం. అగ్ని సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ అని, కొన్ని ఆకాశాన్ని సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ అని కొన్ని మిసైల్స్ కూడా డిస్కస్ చేసాం ఫస్ట్లో వచ్చినవి. ఇదేంటంట మీడియం అంటే తక్కువ దూరం వెళ్తుంది. ఎక్కడ నుంచి? సర్ఫేస్ నుంచి ఎయిర్కి. ఇట్స్ అ జాయింట్ వెంచర్. ఎవరెవరికమ్మా అంటే ఇండియాకి సంబంధించి డిఆర్డిఓ, నెక్స్ట్ వచ్చేసి ఏంటమ్మా అంటే ఇజ్రాయెల్ దేశానికి సంబంధించిన ఏరోస్పేస్ ఇండస్ట్రీస్, వీళ్ళిద్దరు కలిసి దీన్ని డెవలప్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. జాయింట్ వెంచర్. ఓకేనా. ఇవి కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మోస్ అంటారు. బ్రహ్మోస్ ఏంటి? జాయింట్ వెంచర్. ఎవరెవరికి? ఇండియా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరమ్మంటే రష్యా. ఓకేనా. అలాంటి జాయింట్ వెంచర్స్ ఉన్నప్పుడు అదర్ కంట్రీస్ నేమ్స్ అనేవి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. అబ్రహాం మిసైల్ ఎవరు డెవలప్ చేశారు? మనకి ఇండియా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరమ్మా అంటే ఇజ్రాయెల్. ఇట్స్ అ జాయింట్ వెంచర్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే. ఓకే, నెక్స్ట్, హూ ఇస్ ది ఆథర్ ఆఫ్ బుక్ మెగా కరివెట్టై? ఓకేనా. మెగా కరివెట్టై బుక్ యొక్క ఆథర్ ఎవరు అంటున్నారు. ఈయనేంటమ్మా అంటే యూనివర్స్కి సంబంధించి వారి యొక్క యూనివర్స్ ఫార్మేషన్, ప్లానెట్స్ ఎలా ఫామ్ అయ్యాయి అండ్ గెలాక్సీస్ ఎలా ఫామ్ అయ్యాయి, దాని అన్నిటి మీద కూడా ఒక బుక్ అనేది రాయడం అయితే జరిగింది. ఆయన ఇచ్చిన బుక్ నేమ్ ఏంటంటే మగా కరివెట్టై. ఓకేనా. మగా కరివెట్టై అనేది ఆ బుక్ యొక్క ఆథర్ ఎవరు అంటున్నారు. ఎవరమ్మా అంటే వైమూర్తి. ఓకేనా. ఆయన వచ్చేసి ఆథర్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా. బుక్స్ అండ్ ఆథర్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మనం ప్రతి ఒక్క ఎపిసోడ్లో కూడా అట్లీస్ట్ ఒక బుక్ అనేది కూడా డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. అది కూడా ఏంటమ్మా అంటే ఫేమస్ పర్సనాలిటీవే మనం డిస్కస్ చేస్తున్నాము. ఓకేనా. ఏదైనా డిఫరెంట్గా వచ్చినప్పుడు మనకి ఆర్మీకి సంబంధించిన వాళ్ళు కానీ లేదా మినిస్టర్ సంబంధించిన వాళ్ళకి కూడా మనం, లేదు అంటే ఆర్బీఐ గవర్నర్స్ ప్రీవియస్గా ఉన్న వాళ్ళే కానీ వాళ్ళు రాసిన బుక్స్ అనేవి మనం డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, నెక్స్ట్, what is the title of the book recently released by the Muhammad Arif, governor of the Kerala? ఓకేనా. మహమ్మద్ అంటే మనకి ఏంటమ్మా అంటే కేరళ రాష్ట్రానికి సంబంధించిన గవర్నర్ గారు ఒక బుక్ అనేది రీసెంట్గా రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఆ బుక్ నేమ్ ఏంటి అంటున్నారు.
ఓకేనా. ఇది కూడా ఏంటమ్మా అంటే రామాయణం అనేది రామ్ టెంపుల్ సంబంధించింది. మనకి జనవరి మంత్లో చాలా ఇష్యూలో న్యూస్లో ఉంది. ఎందుకంటే మనకి జనవరి 22 వచ్చేసి మనకి రామ్ టెంపుల్ అనేది ఇనాగ్రేషన్ జరుగుతుంది. దానికి సంబంధించి ఏంటమ్మా అంటే చాలా వరకు కూడా ఫేమస్ బుక్స్ అనే వాళ్ళు కూడా మనకి మార్కెట్లో రావడం అయితే జరిగింది. అందుకోసమే అయితే కేరళ గవర్నర్ గారు ఒక బుక్ అనేది లాంచ్ చేశారు. ఆ బుక్ నేమ్ ఏంటి అన్నారు. ఏంటమ్మా అంటే రామ్ మందిర్ రాష్ట్ర మందిర్ యాజ్ ఎ కామన్ హెరిటేజ్. ఓకేనా. ఏంటమ్మా అంటే రామ్ మందిర్ రాష్ట్ర మందిర్ ఈ కామన్ హెరిటేజ్ అంటే దేశాన్ని మొత్తానికి కూడా ఈ టెంపుల్ అనేది చాలా ఇంపార్టెంట్. రామ్ మందిర్ అనేది ఒకటే, ఇది ఒక వారసత్వానికి సంబంధించింది. ఏంటమ్మా అంటే రామ్ టెంపుల్ అనేది. అయితే ఈ బుక్ అనేది కూడా లాంచ్ చేయడం అయితే జరిగింది. ఎవరమ్మా అంటే కేరళ రాష్ట్రానికి సంబంధించిన గవర్నర్. ఈ బిట్కు సంబంధించి మనకి గవర్నర్స్ కూడా అడుగుతారు కాబట్టి గవర్నర్స్ అనేది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటమ్మా అంటే ఈరోజు వచ్చేసి ఈ ఎపిసోడ్కి సంబంధించి నాకు వచ్చేసి ఒక చిన్నది వచ్చేసి మీరు కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఆల్రెడీ డిఆర్డిఓ అనేది మనకి ఎప్పుడు అంటే ఫార్మేషన్ వచ్చేసి మనకి 1 జనవరి అని చెప్పాం. అయితే డిఆర్డిఓకి ప్రెసిడెంట్గా ఎవరున్నారు, హూ ఇస్ ది ప్రెసిడెంట్ ఆఫ్ డిఆర్డిఓ అనేది ఒకసారి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.